ఇండియా $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారింది. ఆల్రెడీ జపాన్ ను కూడా మనం వెనక్కి నెట్టేశాం. అంతేకాదు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ధనిక దేశంగా ఇండియా మారిపోయింది. దీన్ని నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకు అంటే ఒక్కసారి చూసుకోండి, మనం కట్టే అద్దెలు గాని లేదా మన పిల్లల స్కూల్ ఫీజులు గాని ఎంతో కొంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు వచ్చే మన ఆరోగ్య సమస్యలకి కట్టే బిల్స్ గాని వీటన్నిటితో పాటు ఏదో ఒక సిటీలో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనే మన కలలు. హైదరాబాద్ మరియు వైజాగ్ వంటి పెద్ద పెద్ద సిటీల్లో ధనవంతులైన 5% మంది కూడా తన సొంత ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు దాదాపు 109 సంవత్సరాలు ఇన్కమ్ ని దాచుకోవాల్సి ఉంటుంది. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. మన ఇండియాలో ఏదో తప్పు అయితే జరుగుతుంది. మధ్యతరగతి చాలా కోపంగా ఉంది. నితిన్ గడ్కరీ అతను స్వయంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? మన ఇండియా చాలా ధనికమైన దేశం, కానీ అక్కడ ఉండే ప్రజలు మాత్రం చాలా పేదవాళ్ళు అని. ఎందుకు అంటే మన భారతదేశంలో నివసించడం మరియు చనిపోవడం రెండూ కూడా చాలా ఖరీదయ్యింది. భారతదేశంలో ప్రతి మూల కూడా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. ఇది 2 to 3% మాత్రం కాదు, దాదాపు 2 అంకెల్లో పెరుగుతుంది. ఆహారం, వైద్యం, విద్య, గృహ నిర్మాణం అన్నీ కూడా చాలా చాలా ఖరీదుగా మారిపోతుంది. వీటన్నిటిలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే సోషల్ మీడియా మనల్ని కన్విన్స్ చేస్తుంది. ఏంటి అని అంటే ఖరీదైనవి ఉంచుకోకపోతే మనం ఆల్రెడీ ఆ రేసులో నుండి తప్పుకున్నట్టు అని. మనం షో ఆఫ్ల కోసం లక్షలలో ఖర్చు పెడుతున్నాం. ఈ వీడియోలో మనం క్లియర్గా మధ్యతరగతి బాధను అర్థం చేసుకుందాం. ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది రోజు రోజుకి మధ్యతరగతిని ఇంకా పేదరికానికి తీసుకువెళ్తుంది. రోజు రోజుకి ఖరీదుగా మారిపోతుంది. ఈ వీడియోలో మనం సమస్యలే కాదు, వాటికి పరిష్కారాలు కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాప్టర్ 1 ఎడ్యుకేషన్. కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకు అంటే ఒక స్కూల్లో బౌన్సర్లను నియమించారు. ఎందుకో తెలుసా? కేవలం ఆ స్కూల్ ఫీజులను పెంచడం వల్ల. దానికోసం బౌన్సర్లు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? కొంతమంది పిల్లల పేరెంట్స్ ఫీజుని పే చేయలేదు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? ఏసీ గదుల నుండి నార్మల్ క్లాస్ రూములకు మార్చాలి. దానికోసం బౌన్సర్లను కూడా ఉపయోగించారు. దీని కారణంగా ఆ పిల్లలు వాళ్ళ తోటి స్నేహితుల దగ్గర ఎంత అవమానంగా ఫీల్ అవుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ నిజమేంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తాలూకా పరిస్థితి మన ఇండియాలో ఇలానే ఉంటుంది. మధ్యతరగతికి ఎప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఒక పెద్ద సున్నానే దొరుకుతుంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా రోడ్లెక్కి నిరసనలు చెయ్యం, ధర్నాలు చెయ్యం, బస్సులను కాల్చం. మనం బర్న్అవుట్ అనే నిప్పుల్లో మనల్ని మనమే కాల్చుకుంటాం. మనల్ని మనం తప్పు పట్టుకుంటాం, కానీ ఏ రోజు కూడా గొంతెత్తి మాట్లాడం. కానీ దీని ప్రభావం భవిష్యత్తులో మన పిల్లల మీద కూడా పడుతుంది. కొన్ని రోజుల క్రితం సంజీవ్ సన్యాల్ తను ఒక ట్వీట్ చేశారు. ఏంటి అని అంటే భారతదేశ సంతానోత్పత్తి రేటు 1.9కి చేరుకుంది అని. అంటే ఇది భర్తీ రేటు కంటే చాలా తక్కువ. ప్రాథమికంగా ఒక ఫ్యామిలీకి 2 పిల్లలు గనక ఉంటే అది కరెక్ట్ గా ఉంది అని అర్థం. ఈ 2 పిల్లలు కూడా చెరు ఒకరిని అట్లీస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతలను తీసుకుంటారు. కానీ ఇక్కడ మరోవైపు ఏం జరుగుతుంది? కొత్తగా పెళ్లి చేసుకున్న ఏ జంట కూడా పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు. ఎందుకు అంటే దానికి కారణం కూడా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే. పిల్లలను పెంచడం చాలా ఖరీదైంది. ఇది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి తెలుసు. ఒక్కసారి ఈ డేటాను చూడండి. పిల్లలను వద్దు అనుకోవడానికి అతి పెద్ద కారణం కేవలం వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే. నేను కూడా చిన్నప్పుడు స్కూళ్లకు వెళ్ళాను, చదువుకున్నాను. చదువు నాకు ఎప్పుడు అందుబాటులోనే ఉండేది. తెలుగు మీడియం స్కూల్లోనే జాయిన్ అయ్యాను. నా చిన్నప్పటి నుండి 10వ తరగతి వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1000 రూపీస్ కన్నా ఎక్కువ అయితే ఖర్చు పెట్టి ఉండను. అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా రాలేదు. దీంతో పాటు ఇంకొద్దిగా ఎడిషనల్ ఫీజు కూడా ఉండేది. అది ఏంటి అంటే ఎగ్జామ్ ఫీజులు మాత్రమే కట్టాల్సి వచ్చేది. నేను చిన్నప్పుడు చదువుకున్న లేదా మనం చిన్నప్పుడు చదువుకున్న ఫీజులు ఈ రోజుల గురించి మాట్లాడుకుంటే దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎల్కేజీ కూడా అవసరం లేదు. దానికన్నా ముందు నర్సరీలో కూడా లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. గత 5 సంవత్సరాలలో ఈ స్కూల్ ఫీజులు రెట్టింపైంది. అంటే 60,000 మాత్రమే ఉన్న ఈ స్కూల్ ఫీజులు ఇప్పుడు 2 లక్షలకు చేరుకుంది. పోనీ ఈ 2 లక్షల్లో కూడా నాణ్యమైన స్టడీస్ ఏమైనా దొరుకుతున్నాయా అంటే అది కూడా లేదు. ఇంత జరుగుతున్నా కూడా
మనం ఇక్కడ ఏమని ఆలోచిస్తాం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, సో ఏదోలా చేసి కష్టపడైనా మనం చేద్దామని అనుకుంటాం. కానీ ఇక్కడ నిజం ఎక్కడ ఉంది? వన్ టైం అడ్మిషన్ ఫీజు అంటారు 25,000, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 5,000, బస్సు ఫీజెస్ అండ్ ఎక్స్ట్రా ఫీజెస్ అన్ని కలిపి 2,50,000కి వెళ్ళిపోతుంది. ఇంత ఫీజెస్ మనం పే చేసి కూడా ట్యూషన్స్ అనో లేదా ఎక్స్ట్రా క్లాసులను చెప్పి తీరాల్సిందే, లేదంటే మార్కులు అయితే రావు. అయితే ఇక్కడ ఇంత ఫీజులకు అసలు కారణం ఏంటి? నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ లో అయితే తెలపండి. దీని కారణంగా ద్రవ్యోల్బణం 11% నుండి 12% పెరుగుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? మనకు ఇప్పుడుండే ఖర్చు 5 లక్షలు, రాబోయే 10 సంవత్సరాలు అది 14 లక్షలకు చేరిపోతుంది. ఈ స్టడీస్ మన జీవితాలని దివాలా తీసేలా చేస్తుంది. అంతేకాదు పిల్లలపై ఒత్తిడి కూడా అలాగే పెరుగుతుంది. ప్రస్తుతానికి 99% మార్కులు తెచ్చుకున్నా కూడా అది సరిపోవట్లేదు. పిల్లలు మార్కుల తాలూకా బానిసలైతే మనం వాళ్ళకి కట్టే ఫీజుల తాలూకా బానిసలం. పిల్లల ఫీజుల కోసం, పిల్లల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకునే రోజులు కూడా మనం ముందు చూడబోతున్నాం. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఒక మంచి జాబ్ తెచ్చుకుని మంచి శాలరీ తెచ్చుకున్నా అందులో దాదాపు 80% ఈఎంఐలు మాత్రమే కట్టుకుంటున్నాం. చాప్టర్ 2 సొంత ఇంటి కళ. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సొంత ఇంటి కళను ఏదో రోజు కనే ఉంటుంది. రోటీ కపడా మకాన్ అనేది మన బేసిక్స్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇవాల్టి నిజమేంటి? మనం ఎక్కడైతే జాబులు చేస్తామో అక్కడ ఇల్లులనైతే కొనుక్కోలేం. ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో అక్కడ జాబులైతే ఉండవు. ముంబై వంటి నగరాల్లో అయితే కేవలం 2 రకాల మనుషులు మాత్రమే ఇల్లును కొనుక్కోగలరు. రిచెస్ట్ పర్సన్స్ మరియు పూరెస్ట్ పీపుల్స్. అతి ధనవంతులైన పిల్లల దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి ఉంటుంది. సో వాళ్ళతో వాళ్ళు సొంత ఇంటి కళని కనుక్కోవచ్చు, సొంత ఇల్లుని కొనుక్కోవచ్చు. పూరెస్ట్ పీపుల్ వాళ్ళు ఎక్కడైనా ఒక ప్లేస్ ని ఆక్రమించుకొని వాళ్ళకి నచ్చిన ఇల్లుని కట్టుకుంటారు. దాన్ని ఎవరు కూడా అడగలేరు. ఇక్కడ మధ్యతరగతి మాత్రమే బలైపోయేది. మనం వీడియో స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. పెద్ద పెద్ద సిటీల్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే కేవలం 5% పీపుల్స్ కే దాదాపు 109 సంవత్సరాలు పడుతుంది అని చెప్పుకున్నాం. అసలు ఈ లెక్కేంటి? ఒక వ్యక్తి సంవత్సరానికి 11 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి. అందులో దాదాపు 3.5 లక్షలు ఆదా చేసుకుని పెట్టుబడి పెడతాడు. అయితే ఇందులో 1000 చదరపు అడుగుల ఒక ఫ్లాట్ నైతే తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే ఒక బెడ్రూమ్ వాళ్ళ కోసం, ఒక బెడ్రూమ్ పిల్లల కోసం, ఒక బెడ్రూమ్ వాళ్ళ తల్లిదండ్రుల కోసం. ఇక్కడ ఇది మీకు ఫేర్ అనే అనిపిస్తుంది కదా. అలాంటి ఒక ఫ్లాట్ తాలూకా ధర ముంబై వంటి సిటీల్లో దాదాపు 3 నుండి 3.5 కోట్లు ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు కూడా అంతంత అమౌంట్ ని పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళు తప్పకుండా బ్యాంక్ లోన్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటి మధ్య వ్యత్యాసం కూడా చాలా ఎక్కువ. ఇంత కష్టపడుతూ ఈఎంఐలు కడుతూ మీరు ఇంటిని కొనుక్కున్నా కూడా అక్కడ ఉండే పొల్యూషన్స్ అండ్ అక్కడ పరిస్థితుల బట్టి మనకొచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్. చాప్టర్ 3 హెల్త్ కేర్. ఇండియాలో అనారోగ్యానికి గురి కావడం శారీరక బాధగానే కాదు, ఫైనాన్షియల్ బాధగా కూడా మారిపోయింది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక్కసారి గనక హాస్పిటల్కి వెళ్తే అతను దాచుకున్న మొత్తం ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో అవి జీరోగా మారిపోతుంది. ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం ఎంతో తెలుసా? 14%. అంటే ఇది సాధారణ ద్రవ్యోల్బణం కన్నా 3 రెట్లు ఎక్కువ. భారతదేశంలో అదే పెద్ద పెద్ద సిటీలలో గత 10 సంవత్సరాలలో దాదాపు 176% ఖర్చులు పెరిగిపోయాయి. ఇందులో చాలా మందికి ఈ ఆరోగ్య బీమా వంటి పథకాలు కూడా ఏవి దొరకవు అండ్ వాళ్ళు కూడా ఎటువంటి బీమాని కూడా పే చేయరు. కాబట్టి ఇక్కడ దాదాపు 50% కంటే ఎక్కువ హాస్పిటల్లకి వాళ్ళ సొంత డబ్బులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ తరువాత ఈ వైద్యం కూడా చాలా ఖరీదైపోయింది. ఐసీయూ రూములు గాని లేదా ప్రైవేట్ గదులు గాని 2 నుండి 3 రెట్లు కాస్ట్లు అయితే పెరిగిపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే దాదాపు 70% ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఈ సిటీల్లోనే ఉండడం. ఒకవైపు ఇండియా ప్రపంచానికే డయాబెటిక్ రాజధాని. అంతేకాదు వీటితో పాటు హార్ట్ స్ట్రోక్, లివర్ ఫంక్షన్స్, క్యాన్సర్ వంటి రోగాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఒక్కవైపు ఉంటే మరొక వైపు వ్యాధులతో పోరాటానికి, ఈ బిల్లులను కట్టడానికి ప్రజల దగ్గర డబ్బులు మాత్రం లేదు. ఆసుపత్రులకు వెళ్లి అక్కడ పెట్టే ఖర్చులను నివారించుకోవడానికి చాలా మంది ఫార్మసీలకు వెళ్లి ఏదో ఒక టాబ్లెట్ ను కొని అక్కడ కూడా డబ్బులను ఖర్చు పెట్టుకుంటున్నారు. భారతదేశంలో ఆరోగ్య సమస్యలపై, ప్రజా సంరక్షణపై
చాలా తక్కువ చట్టాలే ఉన్నాయి, చాలా తక్కువగానే దృష్టి పెడతారు. ఎందుకు అంటే మన నగరాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ నియమించడం ప్రభుత్వం తాలూకా పని. ఆరోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం. కానీ ఏ రాష్ట్రము కూడా ఆరోగ్య సమస్యల్ని మాట్లాడదాం లేదా ఆరోగ్యం గురించి మనం ఇంకాస్త ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి మెరుగుపరుద్దాం అని కూడా ఏ గవర్నమెంట్ కూడా అనుకోవట్లేదు. గతంలో ఓట్ల కోసం బిర్యానీలు పంచేవారు, కానీ ఇప్పుడు కొత్త కొత్త పథకాలు ఇస్తున్నారు. కొంతమంది ఉచిత విద్య, బయట కంట్రీలకి మీరు వెళ్లి చదువుకుంటే దాన్ని ఉచితంగా మేమే పెట్టుకుంటామని చెప్తున్నారు. కానీ ఈ డబ్బులను స్కూళ్లను ఇంకా మెరుగుపరచడానికి లేదా గవర్నమెంట్ హాస్పిటళ్లను మెరుగుపరచడానికి ఉపయోగిస్తే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఇంకా అభివృద్ధి చెందుతారు. దీని కారణంగా మన దేశంలోనే మనం ఉండడం చాలా సులభమవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే వీటన్నిటికీ పరిష్కారాలేంటి, ఏం చేస్తే ఇవి మారుతాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఏ దేశము కూడా పరిపూర్ణమైనది కాదు. దీనిని పరిపూర్ణంగా మనమే చేయాలి. గత 20 సంవత్సరాల నుండి మన ఇండియా అక్షరాస్యత రేటును పెంచడానికి ప్రయత్నిస్తుంది. దీని కారణంగా చాలా మంది చదువు నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మన దృష్టి అంతా అక్షరాస్యత రేటును పెంచడంలో కాదు, నాణ్యమైన విద్య దొరకాలి. ఉచితాలు ఇవ్వడానికి బదులుగా టీచర్లను హైర్ చేసుకోవడం, మినిమం సదుపాయాలను ఇవ్వడంలో దృష్టి పెట్టాలి. నేను స్టేట్ బోర్డులో చదువుకున్నాను, అయితే నా చదువులో ఎటువంటి ప్రాబ్లం లేదు అని నాకు తెలుసు. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నా తల్లిదండ్రులు నాకు శ్రద్ధ పెట్టేవారు, నేను చదువుకోవడానికి సహాయం చేశారు, నేను ఎదగడానికి నాకు కావాల్సిన ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేశారు. విద్య అనేది ఇంట్లోనే ప్రారంభమవుతుంది. అది అర్థం చేసుకునే ప్రతి తల్లి తండ్రి కూడా గొప్పవాళ్లే. అలాంటి స్టూడెంట్ కి ఏ బాధ ఉండదు. మన పిల్లలు అంతర్జాతీయ స్కూళ్లలో, కాలేజీలో చేరడం అనేది ముఖ్యమా, లేదా మనమే చాలా ఎక్కువ స్ట్రెస్ లో అలాంటి డెసిషన్స్ లను తీసుకుంటున్నామా? ప్రతి ఒక్క పేరెంట్ ఈ విషయాన్ని ఆలోచించాలి. దేశంలోనే చాలా మంది తల్లిదండ్రులు ఒకటే అనుకుంటారు, ఏంటి అంటే చాలా ఖరీదైన మరియు పెద్ద పెద్ద స్కూళ్లలో చేర్పిస్తే వాళ్లే చూసుకుంటారు, సో అక్కడ వరకు మన పని అయిపోయిందని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆ కారణంగానే తల్లిదండ్రులు ఎంత ఎక్కువ ఫీజు అయినా చెల్లించడానికి సిద్ధమవుతున్నారు, ఎంత కష్టమైనా పడుతున్నారు. దీనికి అర్థం ఏంటో తెలుసా? డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటే దాని అర్థం ఏంటి? కాలేజీలు కూడా ఫీజులను విపరీతంగా పెంచుతున్నారు. కాబట్టి ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించండి, మీరు ఏం చేయాలో మీకే అర్థమవుతుంది. రెండవది గృహ నిర్మాణం. దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు ఆల్రెడీ ఇప్పటికే ఫిల్ అయిపోయాయి. కానీ మన సమస్య ఏంటి అంటే మిగతా ఏవైతే సిటీలు ఉన్నాయో అది మన ప్రభుత్వం డెవలప్ చేయదు. మిగతా సిటీలలో అంటే టైర్ 2, టైర్ 3 సిటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ జరగనంత వరకు ఈ పెద్ద పెద్ద మెట్రో సిటీలన్నీ కూడా చాలా ఖరీదుగానే ఉంటుంది. అక్కడ లైఫ్ స్టైల్ కూడా చాలా ఖరీదైనది. ఒక గ్రాడ్యుయేట్ తన సొంత నగరంలో ఒక స్టార్ట్అప్ గానీ లేదా ఎంఎన్సీ గానీ స్టార్ట్ చేశాడు అనుకోండి, అతను ముంబై లేదా ఢిల్లీ లేదా హైదరాబాద్ వంటి సిటీలకు వెళ్ళి లక్షల్లో రెంట్లను పే చేయాల్సిన అవసరం లేదు. మెట్రో సిటీలనే కాదు, మధ్యతరహా సిటీల్లోనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇది మన నిజమైన భవిష్యత్తుని అన్లాక్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఉన్న పెద్ద పెద్ద సిటీలలో రోడ్డు రవాణా కంటే మిగతా వాటిల్లో ప్రజా రవాణా గురించి దృష్టి పెట్టాలి. దాని కారణంగా ఎక్కడెక్కడ బయట నుండి చాలా దూరం నుండి ప్రయాణం చేయడానికి కూడా వీలుగా ఉండాలి. వేరే కంట్రీలలో గురించి చూడండి, వాళ్ళు మంచిగా క్లీన్ గా ఉండే ప్రదేశాల్లో ఉంటారు, ఎక్కడో సిటీకి దూరంగా. కావాలి అనుకుంటే సిటీలకి వెళ్ళి వాళ్ళు జాబులు చేసుకుంటూ మళ్ళీ హ్యాపీ హోమ్లకు చేరుకుంటారు. ఆ విధమైన వాతావరణాన్ని మనం కల్పించాలి. మీరేమంటారు? ఈ టైర్ 2, టైర్ 3 నగరాలను డెవలప్ చేస్తే ఏదైతే ఎక్స్పెన్సివ్ ఉందో అది మనకి తగ్గుతుంది అనేది నిజం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. భారతదేశంలోని ఈ సిటీలన్నీ కూడా సమాంతర నగరాలు. అసలు ఎందుకు అలా తయారవుతున్నాయి అంటే దానికి కారణం ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. మీకు గనక 3000 చదరపు అడుగుల ఒక స్థలం ఉంటే దానిపై మీరు ఎన్ని ఫ్లోర్లు కట్టుకోగలరు? ఎఫ్ఎస్ఐ మీరు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టగలరు. మీరు ఎఫ్ఎస్ఐ 1 లో ఉంటే గనక మీరు గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఇంకొక ఫ్లోర్ ని కూడా కట్టుకోగలరు. అంటే దాదాపు 6000 చదరపు అడుగుల ఇల్లు. సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఎఫ్ఎస్ఐ అంటే ఎత్తైన అంతస్తులు అని. ముంబై వంటి నగరాల్లో ఈ ఎఫ్ఎస్ఐ అనేది కేవలం 1.33 మాత్రమే. అదే టోక్యో వంటి నగరాల్లో ఇది 10 to 15 ఉంటుంది. అదే న్యూయార్క్ లో
60 to 70 దాకా ఉంది. అంటే 60 నుండి 70 ఫ్లోర్ల అంతస్తులో కూడా మీరు ఉండొచ్చు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి సిటీల్లో అలాంటి అవకాశాలే లేవు. ఇక్కడ రాజకీయం కూడా తన పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు మనం చివరిగా మాట్లాడుకున్న ఆరోగ్య సమస్య, హాస్పిటల్ బిల్స్, ఖర్చులు, మందులు, ఇవి మన చేతిలో అయితే లేదు. దీని గురించి మనం ఏదో ఊహించుకొని మాట్లాడడం కన్నా మన చేతుల్లో ఏముందో దాని గురించి ముందు మాట్లాడుకుందాం. దాని ద్వారా మనకి చాలా తేడా అని తెలుస్తుంది. అందులో మొదటగా మన జీవన శైలిని మార్చుకోవాలి. రోజు కొంత నడటం, చురుకుగా ఉండడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ మానేయడం, లేదా స్వీట్ తాలూకా సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం వంటి పనులు చేయాలి. తగినంత నిద్రపోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం చాలా అవసరం. ఇది మన జీవన శైలిని మారుస్తుంది. అలా మార్చుకుంటే మనకు వచ్చే అనారోగ్యం కూడా తగ్గుతుంది. ఇది ఇప్పటికి రిజల్ట్ ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో తప్పకుండా మీకు బెనిఫిట్ అవుతుంది. దీంతో పాటు మనం రెగ్యులర్గా బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్లు వంటి టెస్ట్లు కూడా చేయించుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనకు ముందుగానే హెచ్చరిస్తాయి. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ముందుగానే తెలుస్తుంది. అప్పుడు మనకి తక్కువ ఖర్చులోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చివరగా మూడవది, మనం ఎక్కువగా చాలా లైట్ తీసుకునే విషయం అదేంటి అంటే మానసిక ఆరోగ్యం. మనం ఎక్కువ ఒత్తిడిని కనుక ఫీల్ అవుతాము అంటే మనం ఎక్కువ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తాం. ఇది నిజం. షుగర్, బీపీ వంటి సమస్యలు కూడా ఈ స్ట్రెస్ వల్ల వచ్చినవే. కాబట్టి ఈ స్ట్రెస్ ని ఫీల్ అవ్వకుండా వీలైనంత వరకు కాస్త మెడిటేషన్ చేయడం, యోగా లాంటి కొన్ని పనులు చేయడం, లేదా ఫ్రీగా మాట్లాడడం వంటి పనులు చేస్తే ఈ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇలాంటి మనం పనులు చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని గనక మనం కాపాడుకుంటే, ముందుగానే చెక్ చేసుకుంటూ దానికి కావాల్సిన మెడిసిన్స్ గనక యూజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో వచ్చే పెద్ద పెద్ద ఖర్చుల నుండి తప్పించుకుంటాం. వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ సునీల్ సైనింగ్.